అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని చేస్తారు. అలాగే ఈ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాననమాట. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ముక్క మెత్తగా ఉడికే విధంగా జ్యూసీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలనేది పర్ఫెక్ట్ మెథడ్‌లో అయితే చేసి చూపిస్తున్నాననమాట. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ తీసుకోండి. ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా వంపేసి తీసుకోండి. ఇక్కడ నేను బోన్స్‌తో సహా తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బోన్‌లెస్ అయినా తీసుకోవచ్చు. నీసు వాసన లేకుండా శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి కడిగి వాటర్ అంతా కూడా పోయేంత వరకు పక్కన పెట్టుకొని, ఆ తర్వాత తీసుకోండి. అలాగే ఈ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా బిర్యానీ పీసుల కింద కట్ చేపిచ్చి తీసుకోండి మీడియం సైజులో. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మకాయను ఇలా రసం పిండి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఉప్పు, పసుపు, నిమ్మరసం అంతా కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టే విధంగా బాగా మర్దన చేస్తూ కలిపి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తగా ఉడుకుతుంది. జ్యూసీగా ఉంటుందనమాట. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 2 చిటికెళ్ళ కుంకుమ పువ్వుని కొద్దిగా నలిపి ఒక గిన్నెలోకి తీసుకొని, గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని ఇలా కలపండి. ఇలా చేయడం వల్ల కుంకుమ పువ్వులో ఉండే కలర్ అనేది తొందరగా పాలల్లోకి వస్తుంది. సో, ఇలా చేసిన తర్వాత ఒక అరగంట పాటు వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక రాతి పువ్వు, 4, 5 లవంగాలు, 4 యాలకులు, అర టీ స్పూన్ మిరియాలు, ఒక స్టార్ అనాసి, 2 చిన్న మరాఠీ మొగ్గను కూడా తీసుకొని, 2 ఇంచుల దాల్చిన చెక్కను కూడా తీసుకొని, వీటన్నిటిని మిక్సీ జార్‌లోకి వేసుకోండి. వీటన్నిటిని కూడా కొంచెం వేపి తీసుకోండి, లేదా డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పొడి పొడిగా అయితే మిక్సీ పట్టుకొని, ఈ పొడిని ఒక చిన్న ప్లేట్‌లోకి గానీ, గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి 3 ఇంచుల అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కారంకి తగినట్టుగా 4-5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 10-15 పొట్టు ఒలిచేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఈ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా పట్టుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలండి. ఇలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన చికెన్ తీసుకుందాము. ఇందులోకి రుచికి సరిపడా 1-1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఇందులో నుంచి ఒక టీ స్పూన్ దాకా పక్కన మిగిల్చుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా బిర్యానీ పొడి వేసుకోండి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్‌గా ఉన్న పెరుగు వేసుకోండి. పులిసిన పెరుగైతే బాగోదనమాట. ఇందులోనే ఒక టీ స్పూన్ సాజీరా, అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని, ఇవన్నీ కూడా ముక్కలకి చక్కగా పట్టే విధంగా బాగా మర్దన చేస్తూ కనీసం 2-3 నిమిషాల పాటు బాగా కలపాలి అండి. ఈ పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలనమాట. సో, ఆ విధంగా కూడా బాగా ఇలా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చేత్తో నొక్కి పెట్టి, మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఉల్లిపాయల్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ముందర వేర్లు వస్తుంటాయి కదా! ఆ భాగం తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా చేత్తో కొద్దిగా నలిపామంటే ఉల్లిపాయలనేది సెపరేట్ అవుతూ ఉంటాయన్నమాట రేకుల కిందగా. ఈ విధంగా ఉల్లిపాయల్ని చక్కగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. అలాగే కలుపుతూనే ఉండాలనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీరు కలపడం ఆపేశారంటే పక్కలకన్నిటికి మాడిపోతాయి. మధ్యలో వేగవండి. సో, అందుకనేసి ఇవి పూర్తిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మన చికెన్‌లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని తీసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని కూడా తీసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనాను కూడా ఒక గుప్పెడు గుప్పెడు చొప్పున తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండీ! అందులో నుంచి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చికెన్‌లో కలపడం వల్ల చికెన్‌కి ఒకే చోట ఫ్రైడ్ ఆనియన్స్ కాకుండా మధ్య మధ్యలో కూడా తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మందంగా ఉండే ఏదైనా ఒక బిర్యానీ పాట్‌లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా అంతా కూడా ఇందులోకి తీసుకొని మరొక్కసారి ఈ మసాలా అంతా కూడా చికెన్‌కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కనీసం 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకొని పాట్‌కంతా కూడా ఇలా సెట్ చేసి పెట్టుకోండి ఈవెన్‌గా. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కేజీ చికెన్‌కైతే 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న బాస్మతి రైస్ వచ్చేసి కొంచెం పాత రైసే అనమాట. సో, 3 గ్లాసుల బాస్మతి రైస్ అయితే కేజీ చికెన్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. పీసులు కూడా బాగా వస్తాయన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగేటప్పుడు మరీ గట్టిగా పిసుకుతో కడగకండి. లైట్‌గా కడగండి. ఇలా కడిగిన తర్వాత మరొక్కసారి వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ ఉడికించుకోవడం కోసం ఒక పెద్దగా ఉన్న మందపాటి గిన్నెను తీసుకొని అందులోకి 3 గ్లాసుల బియ్యంకి 8-10 గ్లాసుల వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత అర టీ స్పూన్ మిరియాలు, అలాగే అర టీ స్పూన్ సాజీరా, 2 స్టార్ అనాసి పువ్వులు, అలాగే 2-3 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గ, అలాగే 2 యాలకులు, ఇందులోనే ఒక ఇంచు చెక్క, ఒక జాపత్రి, అలాగే రుచికి సరిపడా 1-2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక టీ స్పూన్ దాకా తీసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనాను వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నెయ్యి అంతా కూడా వాటర్‌లో కొంచెం కలవాలనమాట. సో, ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ వాటర్ అంతా కూడా చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యంని వాటర్ అంతా కూడా వంపేసి వాటర్ లేకుండా తీసుకోండి. వాటర్ ఉందంటే అన్నం మెత్తబడుతుందండి. కొద్దిగా వాటర్ ఉన్నా పర్వాలేదు. పూర్తిగా అయితే వంపేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బియ్యం అంతా కూడా 75-80% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే బియ్యం అనేది కింద మెత్తబడిపోతదనమాట. సో, ఈ విధంగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 75% ఉడికితే సరిపోతుందనమాట. మరి మెత్తగా ఉడికినా, ఎక్కువసేపు ఉడికినా తొందరగా మెత్తబడిపోతుందండి. సో, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం తక్కువగా ఉడికినా పర్వాలేదనమాట. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌లోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇలా లేయర్ కింద ఒక్కొక్క గరిటె తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 2 లేయర్ల కింద అయితే తీసుకుంటున్నాననమాట. ముందుగా ఒక లేయర్ తీసుకొని దానిపైన సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని, అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా ఒక లేయర్ కింద వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వులో నుంచి సగం పాలని ఇలా కొంచెం అన్నం పైన అప్లై చేసుకోండి. మిగిలిన సగం పాలని పక్కన పెట్టుకోండి. సెకండ్ లేయర్‌కి పనికొస్తదనమాట. తర్వాత ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ సేమ్ మనం ఫస్ట్ ఎలాగైతే చేసుకున్నామో సేమ్ అదే విధంగా సెకండ్ లేయర్ కింద కూడా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కుంకుమ పువ్వు, ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. సో, అన్నిటిని కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌లో ఒక చిన్న కప్పు వాటర్ తీసుకోండి. అంటే మన చిన్న టీ గ్లాస్ ఉంటది కదా! ఆ వాటర్ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు అంతా కూడా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత దమ్ అనేది బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం నేనిక్కడ అల్యూమినియం ఫాయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ఆర్ మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అల్యూమినియం ఫాయిల్ అంతా కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని
ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఐరన్ ప్యాన్ ఉంటే దాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ పాట్ అనేది ఈ ఐరన్ ప్యాన్ మీద పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవడం వల్ల కింద అనేది మాడకుండా ఉంటుందండి. అలాగే పైన ఆవిరనేది బయటికెళ్ళకుండా ఉండడం కోసం ఏదైనా బరువుగా ఉండేది ఇలాంటి రౌలు కానీ, రాయి కానీ పెట్టుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడికించండి. హై ఫ్లేమ్‌లో ఉడికిన తర్వాత ఒక 25 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఉడికించుకొని, పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీసి చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా అయితే తయారైపోయిందనమాట. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది. ఇక ఇంతకు మించి నేను పూర్తిగా చూపించలేకపోయానండి. నాకు సర్జరీ జరిగిందని తెలుసు కదా! నాకు ఈ ఫ్యాట్ అనేది బయటకొచ్చిందనమాట నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే. సో, మిగిలిన వీడియో అయితే పూర్తిగా చూపించలేకపోయానండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందనమాట. సో, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.